నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ఎప్పటినుంచో 20 సంవత్సరాల నుంచి టీడీపీని తీర్చిదిద్దినటువంటి వర్మకి టికెట్ ఇవ్వాలంటూ వర్మనే అభ్యర్థిని గెలిపించుకుంటామంటూ అక్కడ టీడీపీ కేడర్ ఆందోళన చేపట్టిన పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మని ఇండిపెండెంట్గా గెలిపించుకుంటాం, మీరు ఉండాలంటూ వర్మని పట్టుబట్టిన కార్యకర్తలు కూడా ఎంతో అక్కడ సంచలనంగా మారింది. జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి వెంటనే అధిష్టానం ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు అయితే పిలిచడం జరిగింది. పిలిచి వర్మతో మాట్లాడడం జరిగింది. అక్కడైతే కూడా అప్పుడైతే నియోజకవర్గంలో శాంతించిన పరిస్థితి ఉంది. అసలు వర్మకి అక్కడ ఎటువంటి హామీ ఇచ్చారు, అలాగే అక్కడ ఆయనకైతే ఎమ్మెల్సీగా ఇవ్వడంతో పాటు ఒక మంత్రి పదవి కూడా ఇస్తానంటూ మరొక హామీ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలిపించి తీరాలి, గెలిపించి అక్కడ తీసుకురావాలని మనకంతా కూడా బాధ్యత మనందరిపైన ఉందని చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పరిస్థితి ఉందని మన ప్రచారంగా తెలుస్తుంది. దీనిపై వాస్తవం ఏంటి, చంద్రబాబు నాయుడు ఎటువంటి హామీ ఇచ్చారో తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అలాగే టీడీపీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు మరి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఏంటి సార్, పిఠాపురం రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. అంటే అక్కడ మీరు ఎప్పటి నుంచో పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు, 20 సంవత్సరాల నుంచి టీడీపీని ఇక్కడ కంచుకోటకు తీర్చిదిద్దారు. ఎందుకు ఈ పరిణామాల్లో ఒక్కసారిగా వీటెక్కింది, చంద్రబాబు నాయుడు పిలవడం కూడా జరిగింది, మీకు ఎటువంటి హామీ ఇచ్చారండి? ఎటువంటి హామీ అంటే ఇచ్చారు, చెప్పడం మీరు చెప్పారు కదా, ఇంకా మళ్ళీ నేను దాన్ని చెప్పడం ఎందుకు. నేను ఆ హామీల కంటే ముఖ్యంగా నేను రైతులకి అవసరమైన పురుషోత్తపట్నం ఒకటి తిరిగి ప్రారంభించాలని. ఎంచేదంటే మా పిఠాపురం రైతాంగం 700-800 కోట్లు ఈ 5 సంవత్సరాలు నష్టపోయారు. ఏలేరు ఫేజ్ 2 ఏదైతే ఇక్కడ ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థి గీత గారు అప్పటి దొరబాబు ఇద్దరు కలిసి పనులు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ని ఆఫ్ చేశారు, లెటర్ ఇచ్చి అవసరం లేదని. దాన్ని తిరిగి ప్రారంభించాలని. మత్స్యకారులకు వచ్చేసరికి జియో ట్యూబ్, అదే గట్టు అంటారు వాళ్ళు, దాన్ని నిర్మాణం చేయాలని 3 ఇష్యూస్ నేను అడిగాను. మిగిలిన అంటారా ఆయన ఇష్టం, ఆయన చేసిన ప్రకటన అదే ఉంది, అది మీరు చూస్తున్నారు. అంటే మీకు ఒక ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పినట్టుగా అంటున్నారు. అంటే మీరు పదవి కోసం కాంప్రమైజ్ అయ్యారా, లేదంటే నియోజకవర్గ ప్రజల కోసం మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందండి? నేను ఆయన ఏమీ పదవి అడగలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పొత్తు ఉంది కాబట్టి, అక్కడ పార్టీ అధ్యక్షుడు అడిగారు కాబట్టి మనం అది గౌరవించాల్సిన బాధ్యత ఉంది. నీ బాధ నేను అర్థం చేసుకున్నాను. మరి అటువంటి పరిస్థితుల్లో నేను ఇవ్వలేకపోయాను. పవన్ కళ్యాణ్ గారు అడిగారు కాబట్టి అది మనం హానర్ చేయాలి. ఆ పరిస్థితుల్లో నీకు టికెట్ ఇవ్వలేదు తప్పితే, పవన్ కళ్యాణ్ గారు అడగకపోయి ఉంటే అది మన జనసేనకి ఇవ్వట్లేదు, అది నీదే టికెట్. ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏవైనా ఆయన వేరే డెసిషన్ ఏమైనా తీసుకున్నా అది టికెట్ నీది తప్పితే మేము వాళ్ళకి ఇచ్చేది లేదు. ఒక పవన్ కళ్యాణ్ గారు కావాలన్న మూలానే మేము ఆనర్ చేసుకున్నాం. ఒక పార్టీ అధ్యక్షుడిగా మనతో అలయన్స్గా ఆయన ఎన్నో త్యాగాలు చేశారు, మనం గౌరవించాలి. కాబట్టి దానివల్ల నువ్వు సాక్రిఫై చేయాలి, నువ్వు కూడా పార్టీకి సాక్రిఫై చేయాలి, చేసి గెలిపించాలని చెప్పారు. మా కుటుంబంలో ఉంటాయి, మేము సార్ని అడుగుతుంటాం, దెబ్బలాడుతుంటాం, ఆయన మమ్మల్ని దెబ్బలాడుతుంటారు. ఎప్పుడు కూడా కుటుంబం ఇది ఎప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి అనుబంధం. ఆయన చెప్పిన వెంటనే పార్టీకి నువ్వు ఇలాగా కార్యకర్తలు మాట్లాడడం వల్ల పార్టీకి నష్టం వస్తుందని కూడా తెలియజేశారు. చేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలన్నారు. సరే, మేము గెలిపిస్తా ఉన్నాం. ఆ ప్రాసెస్లో కార్యకర్తల పరిస్థితి ఏంటని కూడా నేను అడగడం జరిగింది. రేపు ఏంటి పరిస్థితి అంటే, దానికి తగ్గట్టు నాకు మీరు చెప్పిన విధంగా చేస్తాం. నేను ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటాను, నువ్వు అక్కడ ఉంటావు, ఎవరికి ఏ ఇబ్బందులు ఉండవు, కార్యకర్తలు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఆ అవసరాలని నేను తీరుద్దామని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. అంటే మొదటిగా వాస్తవానికి అయితే ఒక పార్లమెంట్లోని అలాగే ఎమ్మెల్యే కానీ పోటీ చేస్తారు, పవన్ కళ్యాణ్ మొదటిగా ప్రచారం జరిగింది. ఇప్పుడైతే ఎమ్మెల్యేగా అయితే ప్రకటన జరిగింది. ఆయన ఆలోచన మార్చి ఏదైనా పార్లమెంట్కి వెళ్తాడని మరి ఏమన్నా సమాచారం ఉందంటారా? ఒకవేళ వెళ్తే నేనే అభ్యర్థిని. అంటే ఇప్పుడు ఆయనకి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక మాట ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక ఆదేశాలు ఇచ్చారు, దానికి కమిటే ఉన్నాం. నేను ఆయన వెళ్ళమని ఇంకోలాగా వెళ్తే బాగుండని ఇలాగ నేనేమో ఆలోచించట్లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారే పిఠాపురానికి అభ్యర్థి అన్న ఆలోచనతో నిన్న ఉదయం 7 గంటల నుంచి మేము పనిచేస్తా ఉన్నాం. 5 గ్రామాలు రివ్యూ చేసాం. అంటే కొంత కన్ఫ్యూజన్ ఉంది, ఇవన్నీ ఇందులో చెప్పి కాదు, కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ అన్నీ కూడా షార్ట్అవుట్ చేసాం. మళ్ళీ ఈరోజు చంద్రుతిలో అది ఆ గ్రామంలో మీటింగ్ పెడుతున్నాం, పెద్ద మీటింగు.
ఇవన్నీ పూర్తయ్యాక అంటే మేము పనిలోకి వెళ్ళిపోయాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పాలి, మాకు పని చేయమని చెప్పాలి, అక్కడికి వెళ్ళమని చెప్పాలని ఉండదు నాతో. అది చంద్రబాబు నాయుడు గారు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆదేశాల ప్రకారం ఇమ్మీడియట్గా నువ్వు పని చేయాలన్నారు. మేము పని చేసుకుంటూ వెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ఒకవేళ ఆయన ఏదైనా మళ్ళీ పార్లమెంట్కి వెళ్తా రెండు ఎందుకని ఆలోచన ఎప్పుడన్నా చేసినప్పుడు అప్పుడు పిఠాపురం నీదే తప్పితే వేరే ఆల్టర్నేటివ్ ఆలోచన మాకు పార్టీకి కానీ ఆయనకి కానీ ఎవరికి లేదు. ఓన్లీ ఆయన అడిగిన మూలాన్ని ఎవరన్నా సరే 175 నియోజకవర్గాల్లో సాక్రిఫై చేయాలి. ఆయన మన గురించి చాలా సాక్రిఫై చేశారు కాబట్టి అంచేత నువ్వు చేయాలన్నారు, మేము చేస్తాం. అంటే నిన్న నుంచి కూడా చూస్తున్నాం, జనసేన కార్యకర్తలు అందరూ కూడా మిమ్మల్ని రావడం కలవడం కూడా జరుగుతుంది. నిన్న నుంచి కూడా ఖాళీ లేదు. ఈరోజు ఉదయం కూడా జనసేన కార్యకర్తలు వస్తున్న రావడం జరిగింది. మరో పక్కన మీ సతీమణి మీరు, దేవి గారు మీరు, అలాగే మీ కుమారుడు అందరూ కూడా ప్రచారంలో వెళ్తున్న పరిస్థితి. ఏ విధంగా చేస్తున్నారు కార్యకర్తలు, ఎలా వస్తున్నారు? జనసేన కార్యకర్తలు అంటే జనరల్గా చెప్పాలంటే వాళ్ళు ముందు టీడీపీ వాళ్ళే, అందరూ తెలుసున్న వాళ్ళే, ఇప్పుడు కూడా వచ్చి పనులు చేయించుకునే వాళ్ళే. 14లో నాకు మళ్ళీ ఇండిపెండెంట్ ఎలక్షన్ గట్టిగా కసిగా చేసిన వాళ్ళు. ఇంచుమించు ఒకటి చెప్పాలంటే 2009 టీం జనసేన అంతా కూడా నెంబర్ 1 సోల్డియర్స్, పవన్ గారు సోల్డియర్స్. నాకు వాళ్ళంటే కూడా బాగా అభిమానం. వాళ్ళకి ఏ పోలీస్ కేసులు వచ్చినా ఏది వచ్చినా ఫోన్ చేస్తే నేను రెస్పాండ్ అవుతాను. ఇక్కడ వాళ్ళకున్న ఇన్ఛార్జ్ లోకల్గా అవైలబిలిటీ ఉండదు కాబట్టి ప్రతి పనికి మన దగ్గరికి వస్తుంటారు. మనం అప్పుడు రాజకీయాలు అవి చూడండి. నేను జనరల్గా ఎవరు వచ్చినా ఆఫీస్కి వస్తే మేము రెస్పాండ్ అవడంలో ఫాలో అప్తో ఉంటాం. మేము ఏదో ఫోన్ చేసి వదిలేయడం కాదు. చాలాసార్లు పోలీస్ కేసులు అంటే వాళ్ళు ఏంటంటే ఇక్కడ కుర్రవాళ్ళుగా అంతా యంగ్ పీపుల్ కదా, అవన్నీ చేస్తుంటే మేము చాలా ఒక 5-6 మేజర్ కేసెస్లో నేను స్వయంగా పోలీస్ స్టేషన్ నేను వెళ్ళినప్పుడు స్వయంగా వెళ్ళి కూడా నేను చేసి తీసుకురావడం జరిగింది. అంచేత వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వర్మ గారి టీంతో కలిసి పనిచేయాలి, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ పాత స్నేహం మీద వచ్చి కలిసేయాలి. అంటే ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు అంటే పోనీ ఒకవేళ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ప్రచారంలోకి వెళ్దాంలే, లేదంటే వేరేగా తర్వాత వెళ్దాంలే అని అంటారు. కానీ మీరు అటువంటిది లేకుండా మర్నాటి నుంచి ప్రచారం ఎందుకు ఈ విధంగా మొదలెట్టి వేశారు? అంటే వాళ్ళతో కమిటీస్ మాట్లాడాలి కదా. నేను అంటే మాకు కష్టపడినందుకు కేడర్కి బాధ ఉంటుంది, లేదని కాదు. కేడర్ల చేతిలోకి రాజకీయం వెళ్ళిపోయింది ఈ 5-6 రోజులు. అది నాకు బాధగా ఉన్నా సార్కి ఇబ్బంది వచ్చింది. ఒకసారి ఈయన గెలుపు ఎంత ఆవశ్యకత అన్నది చంద్రబాబు నాయుడు గారు చెప్పాక, అలాగే నాకు కూడా తెలుసు ఒక లీడర్ అయినా తర్వాత ఆయన కూడా స్టార్ క్యాంపెయిన్ చేయాలి, స్టేట్ అంతా పిఠాపురాన్ని కూర్చుంటే కూడా కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. ఒక నియోజకవర్గానికి ఆయన పరిమితం కాదు కదా, 175 నియోజకవర్గాలకి పరిమితం. ఆల్రెడీ నేను 52,000 హౌసెస్ డోర్ టు డోర్ 170,000 ఓటర్స్ని కలిశాను. ఇంకా బ్యాలెన్స్ వర్క్ ఉంది. అదే యాక్చువల్గా మా మిస్సెస్ కూడా సెకండ్ ట్రిప్ లక్ష్మి డోర్ టు డోర్ క్యాంపెయిన్ దగ్గర 6-7 విలేజ్లు చేసింది. మా అబ్బాయి ఓవరాల్ రివ్యూ, బూత్ కన్వీనర్సు, ఇవి ఓటర్ వెరిఫికేషన్లో ఇవి ఈ సబ్జెక్ట్ అంతా అతను చూస్తున్నాడు. కొన్ని గ్రామాలు అతను కూడా టచ్ చేస్తాడు. మేము నిన్నటి నుంచి మొదలెట్టడానికి కారణం ఏంటంటే ఈ నియోజకవర్గం అంతా కూడా మైండ్లో ఒక వేవ్తో ఉంది.